నోట్ల కట్టలు అంటూ 30,000 కేసులు సోదాలు చేస్తుంటే బయటపడిన 4 కోట్లు ఒరిస్సాలో గనుల శాఖ అధికారి అరెస్ట్. అంటే 30,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే దొరికినటువంటి అతని ఇంటికి పోతే ఏకంగా 4 కోట్ల రూపాయలు క్యాష్ దొరికినటువంటి అంశం. ఇకపోతే ఆట విడుపు అదిరింది అంటూ రెండో రోజు సత్తా చాటిన ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా క్రికెట్ ఆడిన బుచ్చయ్య చౌదరి బ్యాడ్మింటన్ టెన్నికాయిట్లో హోరాహోరీ పోరు. సభలోనే కాదు సభ వెలుపల తగ్గేదే లేదంటూ రెండో రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్రీడా పోటీల్లో సత్తా చాటారు, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిర్వహించినటువంటి క్రికెట్ పోటీలు సరదాగా జరిగాయి. ఉపసభాపతి రఘురామకృష్ణరావుతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెళ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సబిత, అనిత తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాసంశెట్టి సుభాష్ బ్యాటింగ్లో రాణించారు. నాదెళ్ల మనోహర్ వికెట్ కీపర్గా ఆకట్టుకున్నారు. సత్యకుమార్ యాదవ్ బాగా బౌలింగ్ చేశారు. సబిత, అనితలు ఫీల్డింగ్ చురుగ్గా కదిలారు. మొత్తం 4 మ్యాచ్లు జరిగాయి. తొలి మ్యాచ్లో సత్యకుమార్ యాదవ్ జట్టు, 2 మ్యాచ్లో రామప్రసాద్ రెడ్డి జట్టు, 3 మ్యాచ్లో అచ్చెన్నాయుడు జట్టు, 4 మ్యాచ్లో కొల్లు రవీంద్ర జట్టు విజయం సాధించాయి. గురువారం జరిగే ఫైనల్స్లో ఈ 4 టీంలోని సభ్యులు కలిసి పాల్గొబోతున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతుల్లో రాత్రి 10 గంటల వరకు మ్యాచ్లు జరిగినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే